నాకిచ్చావు నీ సాక్షిగా నిలుచుటకు, నీ వాక్యము నాకిచ్చావు నీ చిత్తం చేయుటకు. నీ నీతిని నాకిచ్చావు నీ సాక్షిగా నిలుచుటకు, నీ వాక్యము నాకిచ్చావు నీ చిత్తం చేయుటకు. నీ కృపను నాకిచ్చావు నీలానే జీవించుటకు, నీ జీవము నాకిచ్చావు నీకెను నీతో ఉండుటకు. నీ కృపను నాకిచ్చావు నీలానే జీవించుటకు, నీ జీవము నాకిచ్చావు నిత్యము నీతో ఉండుటకు. నీ పెదవులు నాకిచ్చావు నీలానే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు. నీ పెదవులు నాకిచ్చావు నీలానే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు. మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు. నీ మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు, నీలా ఆలోచించుటకు. యేసయ్యా నీలా ప్రేమించుటకు. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సూచనలు అడగడం తప్పేమీ కాదు. గిద్యోను కూడా సూచన అడిగాడు. ఇప్పుడు అబ్రహాము దాసుడు కూడా సూచన అడుగుతున్నాడు. ఒక సందర్భంలో మన మందిర స్థలాన్ని నేను కొనుగోలు చేయడానికి తీర్మానం తీసుకున్నప్పుడు ఈ మందిర స్థలాన్ని చూశాను, ఇది దేవుడిచ్చే స్థలం అని చెప్పి నమ్మాను, దీన్ని ఖచ్చితంగా కొనాలని చెప్పి తీర్మానం తీసుకున్నాను, అలాగే కొనబోతున్నాం. ఇది పక్కన పెట్టండి. ఆ రోజుల్లో పరిచర్య కోసం ఒక కారు కొనాలి అని చెప్పి నేను సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి వెళ్ళాను. అక్కడ మారుతి డిజైర్, స్విఫ్ట్ డిజైర్ సెకండ్ హ్యాండ్ గోల్డ్ కలర్లో ఓ కారు ఉంది. చాలా బాగుంది సెకండ్ హ్యాండ్ కారు. ఆ సెకండ్ హ్యాండ్ కారు చూశాను. చాలా కార్లు ఉన్నాయి, ఇది నాకు బాగా నచ్చింది. ఆ కార్లు అమ్మేటటువంటి వ్యక్తి సీట్లో కూర్చుంటే ఎవరో ఇద్దరు అతని ముందు కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి అక్కడ సీట్లో కూర్చొని నేను మీ కార్లు చూశాను, అందులో మారుతి స్విఫ్ట్ డిజైర్, మారుతి డిజైర్ కారు నేను కొనాలనుకుంటున్నాను, గోల్డ్ కలర్ కార్ అది నాకు నచ్చింది అని అంటే, అప్పుడు ఆ మేనేజర్ చెప్పింది ఏమిటంటే, సారీ అండి, మీ ముందు కూర్చున్నటువంటి ఆ ఇద్దరు అదే కారు అడిగారు, అంతేకాకుండా వాళ్ళ కారు కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు, రేపు వచ్చి మిగతా అమౌంట్ ఇచ్చేసి ఆ కారు పట్టుకెళ్ళిపోతారు,
కాబట్టి ఆ కారు మీకు అమ్మే అవకాశం లేదు, ఆల్రెడీ అది అమ్ముడైపోయింది అని చెప్పాడు. అదే రోజు మార్నింగ్ మన స్థలాన్ని గురించి ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీరు ఏ స్థలం అయితే కొనాలని ఆశపడుతున్నారో ఆ స్థలం విషయంలో మీరు డ్రాప్ అయిపోండి, ఆ స్థలం మీకు దొరకదు, అది మీకు చెందింది కాదు అని చెప్పి మన స్థలాన్ని గురించి, అది మీకు ఇంకా దొరికే అవకాశం లేదు, దాని గురించి మీరు ఆలోచనలు మానేసేయండి, ఆ స్థలం మీకు కొనడానికి ఉండదిక, మీకు దొరికే ఛాన్స్ లేదు అని చెప్పి ఎవరైతే చూపిస్తానన్నాడో, ఎవరైతే చూపించాడో, ఓనర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడో అతనే మళ్ళా వచ్చి ఈ స్థలం మీకు దొరకదండి, అవకాశం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, నువ్వు ఇస్తానన్న మందిరం స్థలం నాకు చూపించావు, ఇదే మందిర స్థలం అన్నావు, ఇది కొనాలని ఖచ్చితంగా నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం దొరకదని చెప్పేసి ఆ స్థలాన్ని చూపించిన వ్యక్తి లేక ఓనర్స్ని పరిచయం చేసిన వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు, సారీ అండి, ఆ స్థలం మీకు దొరికే అవకాశం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను కారు కొందామని చెప్పి వెళితే, సారీ అండి, ఆ కారు మీకు దొరికే అవకాశం లేదు, అది వేరే వాళ్ళు కొనేసుకున్నారని చెప్పి అతను చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కారు వేరే వాళ్ళు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు, రేపు వచ్చి వాళ్ళు ఆ కారు తీసుకెళ్ళిపోతారు అని ఏ మేనేజర్ అయితే నాకు ఫోన్ చేశాడో, క్షమించండి, ఏ మేనేజర్ అయితే నాకు చెప్పాడో అదే మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి, అయ్యా, నేను అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు ఈ కారు అవసరం లేదు అని ఆ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్ళిపోవాలి. మేనేజర్ నాకు ఫోన్ చేసి, మీరు అనుకున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ గోల్డ్ కలర్ కారు వచ్చి పట్టుకెళ్ళండి, దాన్ని కొనాలనుకున్న వాళ్ళు మనసు మార్చుకున్నారు అని ఖచ్చితంగా ఆయన చెప్పాలి. అలాగే అది జరిగితే చేజారిపోతున్న ఈ స్థలం కూడా తిరిగి మళ్ళా నాకు వస్తుంది అని నేను నమ్ముతాను అని ప్రార్థన చేశాను. దేవుని మందిరం కోసం చూసిన కొనాలనుకున్న స్థలము కాస్త చేజారిపోతుంది. పరిచర్య కోసం కొనాలి అనుకుని ఆశపడి సెలెక్ట్ చేసిన కారు చేజారిపోతుంది. నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆ కారు మళ్ళా నాకు దొరకాలి. అది దొరికిందయ్యా అంటే స్థలం కూడా దొరుకుతుంది. ప్రభువా, నా ప్రార్థన ఆలకించి కనికరం చూపు. మరుసటి రోజు మారుతి సెకండ్ హ్యాండ్ షోరూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏంటో తెలుసా, మీరు నిన్న వచ్చి చూసినటువంటి గోల్డ్ కలర్ కారు వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదండి, వాళ్ళు ఈరోజు తిరిగి వచ్చారు, అడ్వాన్స్ తీసుకెళ్ళిపోయారు, ఆ కారు మీకోసం సిద్ధంగా ఉంది, వచ్చి పట్టుకెళ్ళండి. ఎప్పుడైతే ఆ కారు అమ్ముడుపోయిన కారు మళ్ళా నా కోసం తిరిగి వచ్చిందో ఆ రోజు నాకు అర్థమైపోయింది, కుదరదు అనుకున్న ఈ స్థలం దేవుడు మళ్ళా తీసుకొచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పి. అదే వారం మళ్ళా ఇదే స్థలానికి నేను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఇదిగో ఇంత అద్భుతమైన స్థలాన్ని మనం కొనుగోలు చేసుకోగలిగాం, మందిరాన్ని నిర్మించగలిగాం. ప్రియ సహోదరి సహోదరులు, మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాముఖ్యంగా నీ హృదయం ప్రేరేపించినప్పుడు ఏదైనా ఒక సూచన దేవుణ్ణి అడగడము తప్పు కాదు.